आदित्यो रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिः तीक्ष्णांशं हिरोभिः 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకుని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడు ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు, కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షేమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్క ఎత్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువు అని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరి ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది పుట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనడానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సింది. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులకి పాటి గ్రహము. ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం. గ్రహానికి 3 రకాలు ఉన్నాయి: గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా
8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంటకుడు అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తెచ్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మీదే చేస్తాడు, అది మాత్రం నికరు. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంతే వ్యయోరిక్త, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టిస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కలుగుతాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్ ఉన్నా కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి ఆ రోజున 2026 సంవత్సరం జూన్ నెల మిథున రాశి, 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఇంతవరకు చెప్పిన వాటిల్లో 4 గ్రహాలు బాగున్నది మిథున రాశి ఒకటి. ఈ మిథున రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు ఏకాశంలో ఉన్నాడు. ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలని కోరిక ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక కోరిక ఉంటుంది. ముందు చదువు కావాలి, చదువుకి తగినటువంటి జాబ్ కావాలి, ఆదాయం కావాలి, తర్వాత పెళ్లి కావాలి, తర్వాత ఇల్లు కావాలి. ఇంతవరకు ఒక మోస్తారు. ఇంకా ఎక్కువ సంపాదిస్తే ధనవంతుల కింద లెక్క. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానని చాలా బాగుంది. బుధుడు, శుక్రుడు బాగున్నాడు. వ్యాపారస్తులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ చాలా బాగుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావటానికి బాగుంది. ద్వితీయంలో ఉచ్చలో గురువు ఉన్నాడు, ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. కేతువు కూడా బాగున్నాడు. కానీ ఈ మిథున రాశికి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే చెప్పటానికి వీలు కాని దోషం.
అర్థం కానటువంటి దోషం. ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మరి అమృతానికి మదనం చేశారు. మదనం చేస్తే అమృతం పుట్టింది. రాక్షసులు అమృతం దాగి వారు గనక బతికితే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు వదిలిపెట్టేట్లేరు. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించాడు. కొనుక్కుంటూ మీరంతా లైన్లో కూర్చోండి, అత్యంత నేను వచ్చేస్తా, మీ కథ అమృతం వస్తారంటే మరి ఆడ మనిషి మీద ధ్యాస కలిగి అట్లా కూర్చున్నాడు. వీళ్ళని మోసం చేసి దేవతలకు అమృతం మోసాడు, రాక్షసులకు అమృతం లేకుండా చేశాడు. మరి అట్లాగే మానవుడు ఎవడైనా సరే దేనికి దెబ్బతింటాడు అంటే యవ్వనం చాలా కొద్ది. ఆ యవ్వనంలో ఒక ఆడ మనిషికి మోసపోయి జీవితం నాశనం చేసుకుంటాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం. మరి ఈ కుడి స్వక్షేత్రంలో ఉన్నాడు, 11 ఉన్నాడు, కుడి దోషం లేదు. కానీ కాలసర్ప దోషం మాత్రం పూర్తిగా ఉంది. కాలసర్ప దోషం అంటే కాలమే సర్పాన్ని కాటేస్తుందని అర్థం. కాబట్టి ఈ దోషం ఎట్లా ఉంటుందంటే వివాహము అనే పేరుతో మనుషులను నాశనం చేస్తుంది. ఒక వివాహంలో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, వివాహంలో పూర్తిగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బాగుండని గ్రహాలు చెప్పాలంటే రవి, బుధుడు, శని, రాహు, ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి వివాహ విషయంలో చాలా జాగ్రత్త పడి వివాహం చేసుకోవడం, చదువు బాగా సాగుతుంది. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అప్పులు చేసి తల్లిదండ్రులను గమనిస్తున్నారు. మా పిల్లవాడు చదివి మమ్మల్ని పోషిస్తాడు అనుకుంటున్నారు. ఇక్కడికి పోయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ నీకుల చేత అమ్మాయినం పట్టుకొని దాన్ని పెళ్లి చేసుకొని ఇక అమ్మ లేరు, నాయన లేరు. చివరికి వాడు ఎక్కడున్నాడో ఫోన్ నెంబర్ కూడా తెలియదు. వీడు చచ్చిపోతే కూడా వాడు పట్టించుకో. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్స్కి విపరీతమైన కోట్ల ధనం ఉంది. మన వాళ్ళు ధనానికి ఆశపడి తల్లిదండ్రులను అందరినీ కూడా వదిలేసుకొని నష్టపడిపోతున్నారు. ఈ రాశి వాళ్ళు పరస్త్రీ వ్యామోహంతో ఇబ్బంది పడతారేమో అని అనుమానం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. స్వస్తి.